శాంతి 19/5/2024 అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తిని పెంచుకునేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. నేను కల్పం మొత్తంలో అతి శ్రేష్టమైన ఆత్మను. నేను ఉన్నతోన్నతమైన ఆత్మను. అనాది రూపంలో తండ్రికి అతి సమీపంగా ఉండేటువంటి ఉన్నతోన్నతమైన ఆత్మను. ఆది కాలంలో దేవతారూపంలో సర్వప్రాప్తి స్వరూపాన్ని. తనువు, మనస్సు, ధనము మరియు జనము 4 స్వరూపాల్లో కూడా శ్రేష్టంగా ఉన్నాను. నాకు దేని గురించి కూడా అప్రాప్తి లేదు. మధ్యకాలంలో కూడా నేను పుచ్చంగా అవుతాను. నా జడ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలవుతాయి. నా ప్రతి కర్మకి పూజ అవుతుంది. ఎందుకంటే నేను కర్మయోగినై ఉంటాను. వర్తమానంలో అంతిమ సమయం వరకు స్వయం పరమాత్ముని మరియు బాప్దాద యొక్క ఇరువురి యొక్క పాలన పొందేటువంటి శ్రేష్టమైన ఆత్మను నేను. అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో మరియు అంతిమ కాలంలో కూడా శ్రేష్టమైన ఉన్నతోన్నతమైన ఆత్మను నేను. మొత్తం కల్పంలో ఇంకెవ్వరికీ కూడా ఎంత శ్రేష్టమైన భాగ్యం లభించదు. నాకు ఈ విషయం పైన పూర్తి నిశ్చయము ఉంది, నశ ఉంది. నాలో సదా అపార సంతోషం ఎమర్జీ రూపంలో ఉన్నది. నాకు ఒక దృశ్యం ఎదురుగా అనుభవం అవుతుంది. ఒక తోట. అక్కడ మట్టిలో ఫలాలను ఇచ్చేటువంటి ఒక విత్తనాన్ని నాటడం జరిగింది. నీళ్లు వేయడం, అడవి గడ్డిని తొలగించడం, క్రిమి కీటకాల నుంచి రక్షించడం, ఈ విధంగా రోజూ పాలన చేస్తూ ఉంటే ఆ విత్తనం ఇప్పుడు చాలా పెద్ద వృక్షంగా అయ్యింది. మంచి ఫలాలను ఇస్తుంది. అందరి ఆకలిని తొలగిస్తుంది. ఈ విత్తనాలు నా సంకల్పాలకి ప్రతీక. ఈ సంకల్పాలు అనేటువంటి విత్తనాలను రోజు వేస్తూ జ్ఞానం అనే నీరును అందిస్తున్నాను. పెద్ద సంకల్పాలు అనేటువంటి అడవి గడ్డిని సమయానికి తొలగిస్తూ ఉన్నాను. మాయారూపి క్రిమి కీటకాల నుంచి రక్షిస్తూ ఉన్నాను.
ఇలా చేయడం వల్ల నా ఆలోచనలు శ్రేష్ఠ సంస్కారాలు అనే మహావృక్షంగా అయ్యి అనేక రకాలుగా సఫలతారూపి ఫలాలనిస్తున్నాయి. అందరికీ సుఖాన్నిస్తున్నాయి. బాప్దాదా నాకు సూచనిస్తున్నారు. వర్తమానం మరి భవిష్యత్తు శ్రేష్టంగా చేసుకోవాలంటే అన్నిటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. నాలో శ్రేష్ఠ సంకల్పాల గొప్ప శక్తి ఉంది. నాలో శుభభావన, శుభకామన మరియు ఏకాగ్రత యొక్క అపార శక్తి ఉంది. నేను సంకల్పాలను పొదుపుగా ఉపయోగిస్తున్నాను. నేను వ్యర్థం నుంచి ముక్తై ఉన్నాను. మనసును కంట్రోలింగ్ పవర్తో మరియు మనోబలాన్ని కూడా పెంచేటువంటి ఆత్మను. సెకండ్లో నా మనసు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఎంత సమయం కావాలంటే అంత సమయం అలా ఉండగలదు. అంతగా నేను కంట్రోల్ చేయగలను. మనోబలం పెరగడం వల్ల అకస్మాత్తుగా వచ్చే సమస్యలను సమాప్తి చేస్తున్నాను. సమస్యల నుంచి పాఠం చదువుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నా శ్రేష్ఠ శుద్ధ సంకల్పాల్లో చాలా శక్తి ఉంది. నా సంకల్పాలు శక్తివంతంగా ఉన్న కారణంగా నా మాటలు, నడవడిక, వ్యవహారం, దృష్టి, వృత్తి అన్నీ స్వతహాగా కంట్రోల్లో ఉన్నాయి. నా యొక్క నిర్వికార్య స్థితిలో వైబ్రేషన్ క్యాచ్ చేసేటువంటి వైర్లెస్ టచింగ్ పవర్ ఇమిడి ఉంది. నేను ఆత్మను, అలౌకిక లైట్ను, సైన్స్ అనే లైట్ కంటే కూడా అత్యధిక అద్భుతం చేసేటువంటి ఆత్మను. నేను నా నిస్వార్థ, స్వచ్ఛమైన, స్పష్టమైన సంకల్పాలతో అనేక ఆత్మలకు దూరం నుంచే అనుభవాన్ని ప్రాప్తింపచేస్తున్నాను. నా సంకల్ప శక్తిని వ్యర్థం నుంచి పొదుపు చేస్తూ, జమా చేస్తూ అంతిమ స్టేజ్ యొక్క అంతిమ సేవ చేస్తున్నాను. నేను ఈ మాయలు, గారడీలు చేసే బదులుగా విధిపూర్వకమైన సంకల్ప శక్తి యొక్క ప్రయోగం చేస్తున్నాను. నేను విధిపూర్వకంగా నడిచే ఆత్మను కాబట్టి ప్రతి శ్రేష్ఠ సంకల్పం ప్రధాన రూపంలో నాకు సిద్ధిస్తుంది. తండ్రి తోడులో సేవ చేస్తున్నాను. అందరికీ మేలు చేస్తున్నాను. నా సంపూర్ణ మరియు సంపన్న స్థితితో నేను బాప్దాదా యొక్క
నయనాలలో ఇమిడిపోతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, శివబాబా మన అందరి అద్భుతమైన తండ్రి, టీచర్, సద్గురు. వారికి తండ్రి ఎవరూ లేరు. వారు ఎప్పుడూ ఎవరితోనూ ఏమీ నేర్చుకోరు. వారికి గురువుల అవసరం లేదు. ఇలా ఆశ్చర్యచకితులై మీరు వారిని స్మృతి చెయ్యాలి. ప్రశ్న: స్మృతిలో ఏ నవీనత ఉంటే ఆత్మ సహజంగా పావనమవ్వగలదు? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బాబా నుండి కరెంటును లాగుతూ ఉండండి. బాబా మిమ్మల్ని చూడాలి మరియు మీరు తండ్రిని చూడండి. ఇటువంటి స్మృతినే పావనం చేయగలదు. ఇది చాలా సులభమైన స్మృతి. కానీ పిల్లలు క్షణక్షణం మేము ఆత్మలము, శరీరం కాదు అని మర్చిపోతారు. దేహీ అభిమానీలుగా ఉన్న పిల్లలే స్మృతిలో ఉండగలుగుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రి అని, వారికి ఏ తండ్రి లేరని నిశ్చయపూర్వకంగా తెలుసు. ఈ ప్రపంచంలో తండ్రి లేని మనుషులు ఎవరూ ఉండరు. ఒక్కొక్క మాటను బాగా అర్థం చేయించాలి. వారు తండ్రే కాక జ్ఞానము కూడా వినిపిస్తారు. కానీ వారు ఎప్పుడూ చదవరు. మనుష్య మాత్రలైతే ఏదో ఒకటి తప్పకుండా చదువుకుంటారు. కృష్ణుడు కూడా చదువుకున్నాడు. కానీ ఈ తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఏం చదవాలి? నేను చదివించేందుకు వచ్చాను. నేను ఏమీ చదువుకోలేదు. నేను ఎవరి నుండి శిక్షణ తీసుకోలేదు. నేను ఏ గురువు వద్దకు వెళ్ళలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రికి అత్యంత ఉన్నతమైన మహిమ తప్పకుండా ఉంటుంది. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అని మహిమ కూడా ఉంది. వారికంటే ఉన్నతమైన వారు ఎవరుంటారు? వారికి తండ్రి లేడు, టీచర్ లేదు, గురువు లేడు. ఈ అనంతమైన తండ్రికి ఏ తండ్రి లేడు, ఏ టీచరు లేడు, ఏ గురువు లేడు. స్వయం వారే అందరికీ తండ్రి, వారే టీచరు, వారే గురువు. బాగా అర్థం చేసుకోగలరు. ఇటువంటి వ్యక్తి మరెవ్వరూ ఉండరు. ఈ విధంగా ఆశ్చర్యచకితులై ఇటువంటి తండ్రిని, టీచర్ను, సద్గురువును స్మృతి చెయ్యాలి. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. వారు జ్ఞానసాగర్లైన టీచరే కాక సుప్రీం గురువు కూడా. అన్నీ వారొక్కరే. ఇలా అన్నీ ఒక్కరుగానే ఉన్న మనుష్య మాత్రులు ఎవ్వరూ లేరు. వారు మానవ శరీరం ద్వారానే చదివిస్తారు. చదివించేందుకు నోరు తప్పకుండా కావాలి కదా. ఈ విషయం పిల్లలకు క్షణక్షణం స్మృతిలో ఉండిన వారి నావా తీరానికి చేరిపోతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. సుప్రీం టీచర్ అని భావించినందున మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వారు సద్గురువు కూడా అయ్యారు. మనకి యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఆ ఒక్కరితోనే యోగము జోడించాలి. సర్వ ఆత్మలకు తండ్రి వారొక్కరే. నన్నొక్కరినే స్మృతి చేయండి అని సర్వ ఆత్మలకు వారు చెప్తూ ఉన్నారు. ఆత్మనే అన్ని పనులు చేస్తుంది. ఈ శరీరమనే కారుని నడిపేది ఆత్మనే. శరీరాన్ని రథము అనండి, లేక కారైనా అనండి, కానీ దాన్ని నడిపేది ముఖ్యమైనది ఆత్మనే. సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే. మనమంతా సోదరులమని నోటితో అంటూనే ఉంటారు. ఒకే తండ్రి పిల్లలమైన మనమంతా సోదరులమే. ప్రజాపిత బ్రహ్మ శరీరంలో తండ్రి ప్రవేశించినప్పుడు సోదరీ సోదరులుగా అవ్వవలసి వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అయితే సోదరీ సోదరులు అవుతారు కదా. సోదరులకి సోదరుతో ఎప్పుడూ వివాహం జరగదు. కాబట్టి వీరంతా ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలుగా అయ్యారు.
అందుకే సోదరులుగా భావించినప్పుడు తండ్రికి అత్యంత ప్రియమైన పిల్లలుగా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారుగా అయిపోతారు. మేము నేరుగా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారమని మీరు అందరికీ చెప్తారు. ఈశ్వరుడైన తండ్రి మనకు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. వారు ఎవరి వద్ద నేర్చుకోలేదు. వారు సదా సంపూర్ణులు. వారి కళలు ఎప్పుడూ తగ్గిపోవు. మిగిలిన వారందరూ కళలు తగ్గిపోతాయి. మనం శివబాబాని చాలా మహిమ చేస్తాము. శివబాబా అని అనడం చాలా సులభము. ఆ తండ్రే పతిత పావనులు. కేవలం ఈశ్వరుడు అన్నందున అంత బాగా శోభించదు. తండ్రి వచ్చి పతితుల్ని పావనులుగా ఎలా చేస్తారో చూసి పిల్లలైన మీ హృదయాలలో బాగా ముద్రించబడుతుంది. లౌకిక తండ్రి ఉన్నారు, పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు. పారలౌకిక తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు, అందుకే స్మృతి చేస్తారు. పావనంగా అయితే స్మృతి చేసి పతిత పావనుడైన తండ్రిని పిలిచే అవసరం ఉండదు. డ్రామా ఎలా ఉందో గమనించండి. పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచానికి యజమానిగా అవ్వాలని కోరుకుంటారు. శాస్త్రాలలో దేవ అసుర యుద్ధం జరిగినట్లు చూపించారు. కానీ అలా కాదు. ఇప్పుడు మనం అసురులము కాము, దేవతలము కామని మీకు తెలుసు. ఇప్పుడు మనం అలా ఇలా కాక మధ్యలో ఉన్నాము. అందరూ మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉంటారు. ఈ డ్రామా చాలా మజాగా ఉంటుంది. నాటకంలో మజా చూసేందుకు వెళ్తారు కదా. అన్నీ హద్దు డ్రామాలు, ఇది బేహద్దు డ్రామా. దీన్ని గురించి మరెవ్వరికీ తెలియదు. దేవతలకైతే అసలు తెలియదు. ఇప్పుడు మీరు కలియుగం నుండి బయటికి వచ్చేశారు. స్వయం ఎవరైతే అర్థం చేసుకొని ఉంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఒక్కసారి డ్రామా చూస్తే మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షమని, దీని బీజము పైన ఉంటుందని బాబా అర్థం చేయించారు. విరాట రూపమని అంటారు కదా. తండ్రి కూర్చొని పిల్లలు మీకు అర్థం చేయిస్తారు. మనుషులకి ఈ విషయం గురించి తెలియదు. శివబాబా ఎవరితోనైనా భాష నేర్చుకొని ఉంటారా? వారికి టీచరే లేకుంటే వారు ఏ భాష నేర్చుకొని ఉంటారు? కనుక ఏ రథంలో ప్రవేశిస్తారో వారి భాషనే ఉపయోగించుకుంటారు. వారికి సొంత భాష ఏదీ ఉండదు. వారు స్వయం ఏమీ చదువుకోరు, ఏమీ నేర్చుకోరు. వారికి టీచర్ ఎవరే లేరు. కృష్ణుడు నేర్చుకుంటారు. అతనికి తల్లి తండ్రి టీచర్ ఉన్నారు. అతనికి గురువుల అవసరమే లేదు. ఎందుకంటే అతను సద్గతి లభించింది. ఇది కూడా మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉన్నతులు. ఇది మీకు స్మృతిలో ఉంచుకోవాలి. మనల్ని చదివించేవారు తండ్రి. ఇప్పుడు మనం బ్రాహ్మణులం. బ్రాహ్మణులు దేవతలు ఎంత స్పష్టంగా ఉంది. తండ్రికి అన్నీ తెలుసని మొదటి నుండి అంటూనే ఉంటారు. అయితే వారికి ఏం తెలుసో ఎవరికీ తెలియదు. వారు జ్ఞానసాగర్లు. ఈ మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వారికి మాత్రమే ఉంది. బీజానికి మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. అది జడ బీజము, మీరేమో చైతన్యము. మీరు ఈ వృక్ష జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఈ వెరైటీ మనుష్య సృష్టికి తండ్రి బీజము అని తండ్రి చెప్తూ ఉన్నారు. అందరూ మనుషులే, కానీ రకరకాలున్నారు. ఒక్క ఆత్మ శారీరక రూపరేఖలు రెండవ వారి వలె ఉండవు. ఇద్దరూ పాత్రధారులుగా ఒకే రకంగా ఉండరు. ఇది అనంతమైన డ్రామా. మనము మనుష్యులను పాత్రధారులని అనము, ఆత్మల్ని అంటాము. వారు మనుషుల్నే పాత్రధారులు అంటారు. ఆత్మలో మనం పాత్రధారులం అని మీ బుద్ధిలో ఉంది. ఆ మనుషులు నృత్యం చేస్తారు. మనుషులు కోతులను నాట్యం చేయిస్తారు కదా. అలాగే ఇక్కడ ఆత్మ ఈ శరీరాన్ని డ్యాన్స్ చేయిస్తుంది.
పాత్రను అభినయింపచేస్తుంది. ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయాలు. బేహద్దు తండ్రి తప్పకుండా వస్తారు, వారు రారు అనే మాటే లేదు. శివ జయంతి కూడా జరుగుతుంది. ప్రపంచం ఎప్పుడు పరివర్తన చెందవలసి ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు. భక్తి మార్గంలో కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. కానీ కృష్ణుడు ఎలా రాగలడు? కలియుగంలో కానీ సంగమయుగంలో కానీ కృష్ణుని రూపాన్ని ఈ కళ్ళతో చూడలేము. అటువంటప్పుడు అతన్ని భగవంతుడని ఎలా అంటారు? అతడు సంగమయుగంలోనే మొట్టమొదటి రాకుమారుడు. అతనికి తండ్రి టీచర్ కూడా ఉన్నారు. అతనికి గురువు అవసరం లేదు. ఎందుకంటే అతడు సద్గతిలో ఉంటాడు. స్వర్గాన్ని సద్గతి అని అంటారు. లెక్కాచారం కూడా స్పష్టంగా ఉంది. మనుషులు 84 జన్మలు తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేస్తారు. దేవతా కుటుంబానికి చెందినవారు తప్పకుండా మొట్టమొదటే వస్తారు. వారే మొదటి జన్మ తీసుకుంటారు. ఒకరు జన్మిస్తే వారి వెనక అందరూ వచ్చేస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. మీలో కూడా కొంతమంది ఆ చదువులో వలె చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా సులభమైన చదువు. కేవలం గుప్తమైన కష్టం ఒకటి ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. అందులో మాయా విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకంటే మాయా రావణునికి ఈర్ష్య కలుగుతుంది. మీరు రాముడిని స్మృతి చేస్తే నా దాసుడు రాముడిని ఎందుకు స్మృతి చేస్తాడు అని రావణునికి ఈర్ష్య కలుగుతుంది. ఇది కూడా డ్రామాలో మొదటి నుండే నిశ్చయమై ఉంది. కొత్త విషయం కాదు. కల్పకృతం కూడా ఏ పాత్రను అభినయించారో అదే పాత్ర మళ్ళీ అభినయిస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. కల్పకృతం ఏ పురుషార్థం చేశారో అదే ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ నిలిచిపోదు. సమయం కూడా టిక్ 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 అని జరుగుతూ ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల డ్రామా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. శాస్త్రాలలో ఏవేవో రకరకాల మాటలు వ్రాసేశారు. భక్తి వదలండని తండ్రి ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే ఇక్కడ కొనసాగలేక అది కూడా వదిలేస్తే అటు ఇటు కాకుండా పోతారు, దేనికి పనికి రాకుండా పోతారు. అందువల్లే చాలామంది మనుషులు భక్తి మొదలైనవి చేయని వారు ఉంటారు. ఊరక అలాగే నడుస్తూ ఉంటారు. కొంతమంది ఆ భగవంతుడే అనేక రూపాలలో భూమిపై ఉన్నారని అంటారు. ఇది అనంతమైన డ్రామా, అనాదిగా తయారైన డ్రామా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే దీనిని అనాది అవినాశి ప్రపంచ నాటకం అని అంటారు. దీనిని కూడా పిల్లలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇందులో కూడా కుమారీలైన మీకు చాలా సులభం. మాతలు ఏ మెట్లయితే ఎక్కారో అవన్నీ దిగవలసి ఉంటుంది. కుమారీలకైతే ఏ బంధనము లేదు, చింత లేదు. తండ్రి వారిగా అయిపోవాలి. లౌకిక సంబంధాన్ని మరిచి పారలౌకిక సంబంధాన్ని జోడించాలి. కలియుగంలో ఉండేదే దుర్గతి. డ్రామా అనుసారంగా కిందకి దిగిపోవాల్సిందే. ఈ సర్వస్వము ఈశ్వరుదేనని, వారే యజమాని అని భారత్లో అంటారు. మీరు ఎవరు? మనం ఆత్మలము. మిగిలిందంతా ఈశ్వరుంది. ఈ దేహము మొదలైనవన్నీ పరమాత్ముడే మనకి ఇచ్చినాడు. నోటితో యథార్థంగానే ఈ మాటలు అంటారు. ఇదంతా ఈశ్వరుడు ఇచ్చినదని అంటారు. మంచిది, వారిచ్చిన వస్తువుల్ని అపహరించరాదు. కానీ ఆ మాట మీద కూడా నడవరు. రావణ మతాన్ని అనుసరిస్తారు. మీరు కేవలం నిమిత్తమేనని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. కానీ రావణ సాంప్రదాయమైనందున
మీరు నిమిత్తంగా ఉండక మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. నోటితో చెప్పేదొకటి, చేసేది మరొకటి. తండ్రి ఇచ్చిన వస్తువులు వారే తీసుకుంటే మీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? మమకారాన్ని నశింపచేసేందుకు ఈ విషయాలు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి నేరుగా వచ్చారు. బాబా మమ్మల్ని వెంట తీసుకువెళ్ళమని మీరే వారిని పిలిచారు. రావణ రాజ్యంలో చాలా దుఃఖపడుతూ ఉన్నాం. మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలిచారు. ఎందుకంటే పావనంగా అవ్వకుండా ఇక్కడ నుండి వెళ్ళలేమని తెలుసు. మమ్మల్ని తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఎక్కడికి? ఇంటికి తీసుకువెళ్ళండి. అందరూ ఇంటికి పోవాలని అంటారు. కృష్ణుని భక్తులు కృష్ణపురికి, వైకుంఠానికి వెళ్ళాలని కోరుకుంటారు. వారికి సత్యయుగమే గుర్తు ఉంటుంది. అది చాలా ప్రియమైనటువంటిది. మనుషులు మరణిస్తే స్వర్గానికి వెళ్ళారు. స్వర్గమైతే సత్యయుగంలోనే ఉంటుంది. కలియుగంలో నరకమే ఉంటుంది. కాబట్టి పునర్జన్మలు తప్పకుండా నరకంలోనే లభిస్తాయి. ఇది సత్యయుగమేమీ కాదు. అది ప్రపంచంలో అత్యంత అద్భుతమైనది. నోటితో అంటారు, అర్థం కూడా చేసుకుంటారు. అయినా ఎవరైనా మరణించినప్పుడు వారి బంధువులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వద్ద 84 జన్మల చక్రం జ్ఞానము వారే ఇవ్వగలరు. మీరు స్వయాన్ని దేహమని భావిస్తూ ఉండేవారు. అది తప్పు అని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి దేహీ అభిమాని భవ అని అంటూ ఉన్నారు. కృష్ణుడు అలా చెప్పలేడు. ఎందుకంటే అతనికి తన దేహం ఉంది కదా. శివబాబాకి తన దేహం అంటూ లేదు. ఇది వారి రథము. ఈ రథంలో వారు విరాజమానమై ఉన్నారు. ఇది వారి రథము. ఇతని రథం కూడా ఇదే. ఇతనికి తన ఆత్మ కూడా ఉంది. ఈ రథాన్ని తండ్రి కూడా అప్పుగా తీసుకున్నారు. ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకున్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. తనదైతే లేదు అని మరి ఎలా చదివిస్తారు? తండ్రి ప్రతిరోజు కూర్చొని పిల్లల్ని ఆకర్షిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని చూడండి. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూడండి. మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంత పవిత్రమవుతూ ఉంటారు. పావనంగా అయ్యేందుకు మరో ఉపాయమేమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. పవిత్రమయ్యే మార్గం ఏదైనా ఉందా? గంగా నదిలోని నీటి వలన పావనంగా అవ్వలేరు. మొదట ఎవరైనా తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి మరొకరు ఎవ్వరూ ఉండరు. వారిని నాడిని చూడండి. ఆశ్చర్యపడేటట్లు అర్థం చేసుకున్నారా పరిశీలించండి. అలా చెప్పినందువల్లనే వీరిని పరమాత్మ అని అంటారు భావించాలి. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రి తన పరిచయం ఇస్తూ ఉన్నారు. నేను ఎవరు ఇది కూడా పిల్లలకు ఇప్పుడు తెలుసు. చరిత్ర పునరావృతం అవుతుంది. ఈ కులానికి చెందిన వారే వస్తారు. మిగిలిన వారంతా తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి బదిలీ అయినారో వారు మళ్ళీ తమ తమ సెక్షన్లోకి చేరుకుంటారు. అందువల్లే నిరాకార వృక్షాన్ని కూడా చూపించారు. ఈ విషయాలు పిల్లలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారు అర్థం చేసుకోవటం చాలా కష్టం. 7-8 మందికి తెలిపితే ఈ జ్ఞానము బాగుండదని భావించేవారు 1-2 వెలుపడతారు. ఇక్కడి వారికి తుఫాన్లు చాలా తక్కువ వస్తాయి. మళ్ళీ వెళ్ళి వినాలని వారికి మనసులో అనిపిస్తుంది. చాలామంది సాంగత్య దోషంలో వస్తారు. అందుకే మళ్ళీ రారు. పార్టీలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి
అక్కడే తగులుకొని పోతారు. చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. చాలా శ్రమతో కూడిన పని. ఎంత శ్రమ చేయాల్సి వస్తుంది? క్షణం క్షణం మేము మర్చిపోతామని అంటారు. నేను ఆత్మను, శరీరం కాదు. ఈ విషయాన్ని క్షణం క్షణం మర్చిపోతారు. కామచితిపై కూర్చొని నల్లగా మాడిపోయారని తండ్రి కూడా తెలుసు. శ్మశానగ్రస్తులై పడి ఉన్నారు, అందుకే నల్లగా తయారయ్యారు. వారిని గురించి తండ్రి, నా పిల్లలందరూ కాళీ మరణించారని అంటారు. ఇవన్నీ అనంతమైన విషయాలు. అనేక కోట్ల మంది ఆత్మలు నా ఇంటిలో ఉండేవారని తండ్రి అంటూ ఉన్నారు. బ్రహ్మలోకంలో ఉండేవారు. తండ్రి అయితే అనంతంలో ఉన్నారు కదా. మీరు కూడా అనంతంలోనే ఉన్నారు. బాబా స్థాపన చేసి వెళ్ళిపోతారని మీకు తెలుసు. ఆ తర్వాత పిల్లలు రాజ్యపాలన చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఏ పాత్రధారినైనా రావణుడు ఈర్ష్య చెందితే, విఘ్నాలు కలిగిస్తే, తుఫాన్లోకి తీసుకువస్తే అటువంటి వారిని చూడక మీ పురుషార్థంలో మీరు తత్పరులై ఉండాలి. ఎందుకంటే ఈ డ్రామాలో ఎవరి పాత్ర వారదే. ఇది అనాదిగా తయారైన డ్రామా. రావణుని మతం అనుసరించి ఈశ్వరుని తాకట్టులో దొంగతనం, మోసం చేయరాదు. అందరిపై మమకారాన్ని తొలగించి సంపూర్ణ ట్రస్టీలుగా ఉండాలి. వరదానము: సదా ఏకరసా స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సుఖము, శాంతి, ప్రేమ యొక్క దోసిలిని ఇచ్చే మహాదాని భవ. పిల్లలు, మీ స్థితి సదా సంతోషంతో ఏకరసంగా ఉండాలి. ఒకప్పుడు మూడాఫ్, ఒకప్పుడు మూడ్ చాలా సంతోషంగా ఉండరాదు. సదా మహాదానులుగా అయ్యేవారి మూడు ఎప్పుడూ మారిపోదు. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. మీకు ఎవరు ఏమి ఇచ్చినా మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖము యొక్క దోసిలి, శాంతి యొక్క దోసిలి, ప్రేమ యొక్క దోసిలి ఇవ్వండి. శరీరంతో సేవ చేయటంతో పాటు మనస్సు ద్వారా ఇటువంటి సేవలో బిజీగా ఉండే డబుల్ పుణ్యం జమ అవుతుంది. స్లోగన్: మీ విశేషతలు ప్రభు ప్రసాదము. వాటిని కేవలం స్వయం కొరకే ఉపయోగించుకోకండి. పంచండి మరియు పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका
चलते हैं, कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं, गर करते हैं अपनी मनमानी, गर करते हैं अपनी मनमानी, बढ़े फिर उलझन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला ये जीवन, प्रभु को कर दे अर्पण। शुभ भावना का कर मंथन, महकाए मन जैसे चंदन, सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। शुभ भावना का कर मंथन, महकाए मन जैसे चंदन, सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। घर पाना है मन की शांति, घर पाना है मन की शांति, तो करे प्रभु चिंतन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण, सबका भला हम करते चले, हर्षित हो धरा गगन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो